జై శ్రీరామ్ జై శ్రీ గణేష. సో ఇవాళ డేట్ వచ్చేసి ఆగస్టు 5th. సో మనం ఎక్కడున్నామంటే ఇగో మన ఖైరతాబాద్ కాడికి వచ్చేసినాం. సో ఈ వీడియో చూసి నేను అప్డేట్ ఇచ్చేస్తాను. మన బడా గణేశుడు అయితే మొత్తం అయిపోయింది. సో థర్డ్ లేయర్ అనేది అప్లై చేస్తున్నాం. మనకి ఈరోజు మన బడా గణేష్ దగ్గర మాత్రం థర్డ్ లేయర్ అనేది స్టార్ట్ అయింది. సో మనకు థర్డ్ లేయర్ అప్లై అవుతుంది. చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. స్నేక్ అనుకుంటుంది. సో మనకు ఇగో ఈ స్వామికి థర్డ్ లేయర్ కోసం వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇది ఇగో ఇందులో వేసారు అది ఆ క్లాత్ అనేది మంచి స్మూత్ ఫినిషింగ్ తోటి వస్తుంది ఇది వేసిన తర్వాత. సో గణపతి మనకు అంతా స్మూత్ ఫినిష్ తోటి ఎలా వస్తుందంటే ఇగో ఈ క్లాత్ వేస్తున్నారు. ఈ క్లాత్ వేసి దాని మీదకెళ్ళి ఇది వేస్తున్నారు కాబట్టి అంత స్మూత్ ఫినిష్ వస్తుంది. బేస్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి మనకు గణపతిది. ఇది స్మూత్ ఫినిషింగ్ ఫైనల్ దగ్గర రానికి ఇది. ఇగో ఇది వచ్చేసి మనకు దీని బ్యాక్గ్రౌండ్ అనమాట. దీని బ్యాక్గ్రౌండ్. సో దీన్ని ప్రిపేర్ చేస్తుర్రు. ఇగో ఇదైతే మనకు ఫైనల్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా స్మూత్ ఫినిష్ తోటి వచ్చేసింది. అయితే ఆ క్లాత్ పెట్టేసి దాని మీదకి వెళ్ళి వేస్తున్నారు. చాలా అంటే చాలా స్మూత్ లేయర్ వచ్చేసింది ఫైనల్ లేయర్ ఇది. మన బడా గణపతి పాదాలు ఇవి. సో ఇది ఇంకా అవ్వలేదు. అసలు ఆ పంచ చూడండి, మొత్తం మామూలుగా కాదు, సూపర్గా దింపేశారు. మీకు టాప్ వ్యూ కూడా చూపిస్తాను నేను వెళ్ళి. సో ఇది ఇంకా ఇది సెకండ్ లేయర్లోనే ఉంది. ఇది టైం పడుతుంది మనకు. సో ఇటు నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇటు నుంచి వచ్చి మెల్లగా ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ ఇటు వెళ్తారు. మన ఈ దేవతకు కూడా ఫైనల్ లేయర్ అనేది స్టార్ట్ చేశారు. చూడండి, హెయిర్ సెట్ చేస్తారు, దాంతో ఫైనల్ లేయర్ వేస్తారు దీన్ని మన దేవతది. చూసుకోవచ్చు మీరు వాళ్ళు క్లాత్ ఎలా యూజ్ చేస్తున్నారని. गिर जाएगा, गिर जाएगा. कपड़ा दे. మన టాప్ వ్యూ నుంచి మన బడా గణేష్ ఫేస్ చూడొచ్చు. ఇది మిడిల్ ఫేస్ అనమాట ఇది. సో దాని క్లియరింగ్ అనేది స్టార్ట్ చేశారు. మన కింద ఇదంతా వచ్చేసి ఇది ఫస్ట్ పైన అయిపోయిన తర్వాత ఇదంతా థర్డ్ లేయర్ అనేది అప్లై చేస్తారు. మన స్వామివారి వెనుక ఉండే పాములు ఇవి. మొత్తం వచ్చేసి 5 పాములు ఉంటాయి ఇవి. దీనికి లేయరింగ్ అనేది అయిపోయింది. ఇది చూడొచ్చు. ఇది స్వామివారి తల మీద ఉంటుంది కదా, అదనమాట ఇది. ఇవి చూసుకోండి ఎంత స్మూత్ ఫినిష్ వచ్చేసాయో. ఇప్పుడు మీకు ఒక హైలైట్ చూపిస్తాడు చూడండి స్వామి ఫేస్లో. అది ఫోర్ హెడ్. ఇప్పుడు చూడు ఐస్ చూడు, అసలు ఎంత సూపర్గా డీటెయిల్ చేశారు చూడండి అవి.
ఆ స్వామివారికి హెడ్ మీద అలా మిడిల్లో ఎందుకు పెట్టారంటే ఈక్వల్గా రావడానికి లెంత్. సో దాన్ని అట్లా మొలలతోటి కొట్టు పెట్టుకున్నారు అలా. మరి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళకు రికమెండ్ అవుతుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. సో ఇంకా ముందున్న అప్డేట్స్ కూడా ఇస్తాను ఖైరతాబాద్లోవి. మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్వామివారిది లెఫ్ట్ సైడ్ ఫేస్. ఇది మనకు వచ్చేసి అక్కడ అది మిడిల్ ఫేస్. సో మనకు దానికి ఫినిషింగ్ కోసం ఆ బస్తాలన్నీ పైకి తీసుకుంటున్నారు. ఆ పైన వెల్డింగ్ కూడా అవుతుంది మొత్తం. సో మనకు ఈ దేవత చూసుకోవచ్చు. ఇంకా ఇది సెకండ్ లేయర్లోనే ఉంది. ఇక్కడ ఫైనల్ లేయర్కి వీళ్ళు ఇది ప్రిపేర్ చేస్తారు. ఫైనల్ లేయర్ గురించి ఈ పీసు శాండ్ అనేది చూస్తున్నారు. అండ్ ఇగో ఈ క్లాత్ కూడా ఫైనల్ లేయర్ కోసం స్మూత్ ఫినిష్ రావడానికి కోసం. మన ఈ దేవతకి మీ ఆ ఫోర్ హెడ్ మీద చూడండి, ఆ క్లాత్ వేసారు. ఆ క్లాత్ వేసి దాని మీదకి వెళ్ళి బ్రష్ తోటి వేస్తుంటే చాలా స్మూత్ అవుతుంది. ఇంకా కింది వరకు ఏం కావలేదు. హెడ్ కార్డ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది లాంగ్ నుంచి మన స్వామివారి వ్యూ అనమాట. సరే ఉంటున్నా. మరి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఉంటున్నా. సైనింగ్ ఆఫ్, వరంగల్.